ఈ జంతువులు తరచుగా కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిద్రపోతున్నప్పుడు మనకు కలలు రావడం చాలా సహజమైన విషయం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కల వస్తూ ఉంటుంది. కొందరికి భయపెట్టే కలలు, మరికొందరికి నవ్వు తెప్పించే కలలు వస్తూ ఉంటాయి. కొందరికి నిత్య జీవితంలో జరిగిన సంఘటనల తాలూకా కలలు వస్తాయి. అయితే చాలా మందికి మాత్రం కలలో ఏదో ఒక జంతువు కనిపిస్తూ ఉంటుంది. కలలో ఏ జంతువు తరచుగా కనిపిస్తే దేనికి సంకేతమో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళితే మనకు నిద్రలో వచ్చే కలలు ఎందుకు వస్తాయి, దేనికి వస్తాయి, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఎవరికీ అంతుపట్టదు. కానీ కలల గురించి ఎన్నో ఊహాగానాలు వస్తుంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఏ జంతువు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మురికిగా ఉన్న పంది. అత్యాశ స్వార్థానికి గుర్తు. మీలో ఉన్న స్వార్థాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ విజయావకాశాలు దరి చేరవని దాని అర్థం. గొర్రె. గొర్రె ప్రయత్నలేమిని, చొరవలేనితనాన్ని సూచిస్తుంది. సృజనాత్మకతను పెంచుకొని కొత్త మార్గాల్లో వెళ్ళడానికి మీరు మొగ్గు చూపరని, నలుగురితో పాటు నారాయణ అనడానికే ఇష్టపడతారని అర్థం. సింహం. సింహం బలానికి, దూకుడికి, శక్తికి ప్రతీక. మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్థం. సింహం మీపై దాడి చేసినట్లు కలవస్తే మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది. పులి. పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన. బోనులో ఉంచబడిన పులి అణచివేయబడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు. తాబేలు. తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుక్కోవాల్సిన అవసరాన్ని చూపిస్తుంది. మీకు ఎదగడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, కానీ దానికోసం సరైన అడుగు వేయాలని సూచిస్తుంది. కలలో కుందేలు కనిపిస్తే మీకు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అని అర్థం. కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారుతాయి. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బోయల్లో దూకుతూ ఆడుకుంటున్న తెల్ల కుందేలు కలలో కనిపిస్తే త్వరలో ఏదో సంతోషమైన వార్త వింటారని అర్థం. లేడీ. లేడీ దయ, సౌమ్యత, సహజ అందానికి గుర్తు. ఇది మీలోని సున్నిత భావాలకు సూచన. నల్లలేడి కనిపిస్తే మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు అర్థం. లేడిని చంపుతున్నట్లు కలవస్తే మీలోని సున్నిత భావాలను, దయ, సౌమ్యతను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థం వస్తుంది. గుర్రం. గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన. నల్ల గుర్రం హింస, క్షుద్రశక్తులకు, తెల్ల గుర్రం స్వచ్ఛత, శ్రేయస్సు, అదృష్టానికి సూచన. చనిపోయిన గుర్రం కనిపిస్తే ఒకప్పుడు మీకు బలం కలిగించింది ఏదో మీ జీవితంలో నుండి పోయిందని, ఇప్పుడు లేదని దానికి సూచన. అడవి గుర్రాల మంద బాధ్యత రాహిత్యానికి గుర్తు. గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీ నియంత్రణలో ఉంటే అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారని, నియంత్రణలో లేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనియవని అర్థం. ఎక్కువ మందికి కలలో కనిపించే జంతువులలో పాము కూడా ఒకటి. పాము ప్రమాదకరమైన, నిషిద్ధ లైంగికతకు ప్రతీక. కలలో పాము కాటు వేస్తే మీలో దాగబడ్డ భయాలు, ఆందోళనలు ఉన్నాయని, అవి మిమ్మల్ని బాగా భయపెడుతున్నాయని అర్థము. ఇది మీరు నిజ జీవితంలో ఎదుర్కోబోయే ప్రమాదానికి సూచన కావచ్చు. కలలో పాము తరుముతుంటే మీరు వద్దనుకుంటున్న పరిస్థితిలోనే మీరు చిక్కుకోవాల్సి వచ్చిందని లేక వస్తుందని అర్థం. కలలో ఏనుగు కనిపిస్తే మీరు ఇతరుల పట్ల ఇంకా ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్థం. ఏనుగు శక్తి, బలం, తెలివికి చిహ్నం. అంతేకాక ఇది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు. ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కలవస్తే మీరు ఒకప్పుడు భయపడిన, మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్థం. మేక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవడాన్ని, అవివేకాన్ని సూచిస్తుంది. మేకపోతు కనిపిస్తే మీ పోటీదారులు మీ వ్యాపారాలను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.